ద్రాక్షారసము ప్రోటీన్తో ఉన్నది, అది మత్తుతో కాదు. ఆమేన్, హల్లెలూయా. ద్రాక్షారసం అనేది రెండు రకాలుగా ఉంటుంది. అలాగే నువ్వు ఆ మహిమని కనపరుస్తున్నప్పుడు అది దేవుడు చేస్తూ ఉన్నాడు. కానీ మరి తనతో ఉన్నవారు, పరిచారకులు, పిలువబడిన వారు, ఎన్నికైన వారు నీళ్లతో నింపాలి అని విన్నాం మనం. అవునమ్మా, నీళ్లతో ఏం చేయాలి మనం? బాణలని నింపాలి. నింపి రెండవది రెండో సమర్పణ ఏంటి అని అంటే, మీరు తీసుకొని వెళ్ళాలి. అంటే ఎంత విధేయత ఉండాలి, ఎంత నేర్చుకోవాలి. ఆమేన్. సంఘం ఎప్పుడైతే విధేయతతో ఉంటుందో, దేవుని బిడ్డలు ఎప్పుడైతే విధేయతతో ఉంటారో, దేవుడు అద్భుతమైన మహిమగల కార్యాలు మన జీవితంలో చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండవది, లాజరు లేవాలి. చనిపోయి 4 దినాలు అయిపోయింది. లాజరు లేవాలనుకున్నప్పుడు మరి దేవుడు అక్కడికి వచ్చిన తర్వాత యేసుప్రభు వారు బండని తొలగించమన్నాడు. అవునా? చెప్పాలి మీరు. అంటే అద్భుతానికి అడ్డొచ్చే ఏంటివి? బండలు అడ్డొస్తాయి. కులము, మతము, రకరకాలవి మనుషుల్ని అడ్డు పెడుతుంటవి. మూర్ఖత్వము, అజ్ఞానము మనుషుల్ని అడ్డుగా వస్తుంటవి. ఇవన్నిటి కూడా తొలగించబడితే, నీ అనుమానము తొలగించబడితే, నీ అవిశ్వాసమైన బండ తొలగించబడితే, నీకేదైతే అడ్డుగా ఉందో దేవుని మహిమని జీవితంలోకి రాకుండా, నిన్ను బ్రతికించకుండా, నీ జీవితంలో అద్భుతం జరగకుండా, నీకు స్వస్థత జరగకుండా, నీకు నెమ్మది రాకుండా, నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఏమైతే అడ్డు ఉందో ముందు తొలగించబడాలి. హలో, మాట్లాడతలేవారు? అడ్డు పెట్టుకుంటే వస్తుందా? వాటర్ వస్తుందండి. వాటర్ని వదిలేం. వాటర్ వదిలిన తర్వాత నువ్వు అడ్డు బండి వేసావు అనుకోండి, వాటర్ నీ ఇంటికి వస్తుందా? నీ పొలంలోకి వస్తుందా? ఆమేన్. అంటే ఏం చేయాలి? అడ్డు ముందు తొలగించాలి. స్తుతి కలుగునుగా. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నావు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నావు. ఒక విషయం చెప్పనా? అడ్డు తొలగిపోవాలి. అడ్డు తొలగించే బాధ్యత ఎవరు తెలుసా? నీదే. నీ కుటుంబంలో కావచ్చు, నీ బిడ్డల్లో కావచ్చు, నీ తోటి సహోదరులు కావచ్చు, తోటి సంఘములో కావచ్చు. దైవజనుడు దేవుని పరిచర్య జరిగిస్తున్నప్పుడు అడ్డును తొలగించేవారిగా ఉండాలి. రెండవదిగా, బ్రతికొచ్చిన తర్వాత, లాజరు బ్రతికొచ్చిన తర్వాత కట్లు ఇప్పాలి. డౌట్స్, వాళ్ళు ముందు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నప్పుడు పెద్దవాడిగా ముందు నేర్చుకున్నవాడిగా నువ్వు మళ్ళీ కట్లు కట్టేవాడిగా ఉండొద్దు, కానీ కట్లు కట్టేదానికి ఉండొద్దు. కానీ నువ్వు వాళ్ళకి చక్కని పరిచర్య చేసి వారి దగ్గర కూర్చొని వారికి నువ్వు నేర్పిస్తూ, వారికి డౌట్స్ క్లియర్ చేస్తూ, నువ్వు చిన్న చిన్న వాటిని తొలగిస్తూ వాళ్ళని స్వతంత్రులుగా చేయాలి. అప్పుడు నీవు, నీ కుటుంబం, సమాజానికి, నువ్వు ఉంటున్న బస్తీకి, నీ ప్రాంతానికి వెలుగుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా, ప్రోత్సహించాలి. సంఘం ఏం కావాలి? ప్రోత్సహించాలి. ఎవరిని ప్రోత్సహించాలి? చిన్నవారి దగ్గర ఒక్క రొట్టె, 5 రొట్టె 2 చేపలు ఉంటే వాడిని ప్రోత్సహించారా లేరా? చెప్పాలి. ప్రోత్సహించాలి. నీ కుటుంబంలో ఎప్పుడైతే నువ్వు ప్రోత్సహిస్తావో, ఆ చిన్నదే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అది ఆశీర్వాదకరంగా మార్చబడింది, దీవెనకరంగా మార్చబడింది. సంఘము, నీ సమాజానికి నువ్వు అలాగుండాలి. ఆమేన్. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ టైం చాలా అయింది కదా. రాత్రి సామెల్ పాస్టర్ గారు మారుస్తారంటే నన్ను అడిగారు 2-3. ఏంది స్పీకర్ని మారుస్తున్నారా అని అడిగారు నన్ను. ఏం స్పీకర్ని కాకుండా వచ్చి ఆయన మార్చేది ఏం మారుస్తాడో తెలియదు నాకు. ఒకవేళ ఫోన్ చేస్తే పోదేవాళ్ళు అన్న నేను. దేవుని నామని స్తుతి కలుగును గాక. దేవుని భాగ్యం ఏంటంటే నన్ను మార్చలేదు ఈరోజు నువ్వు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆయన మార్చుడు అది కాదు, ఏదో నాటికో ఏదో మారుస్తున్నాడు, అది మారుస్తాడేమో అనుకున్నా. నేను ప్రార్థించి కన్నీరు గార్చి మీ ఎద్దకు వచ్చాను. స్తుతి కలుగునుగా. ఈరోజు దేవుడు ఏదో ఒక చిన్న కార్యం నీ జీవితంలో జరిగించాలి. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పాలి. ఒట్టిగా వెళ్ళొద్దు. నువ్వు ఒట్టిగా, దేవుడు నిన్ను దర్శించాడంటే నువ్వు చాలా బలమైన నాయకుడిగా ఉండాలి. నువ్వు ఒక బలమైన పాత్రగా ఉండాలి. నీ కుటుంబంలో ఒక మహిమకరమైన పాత్రగా నువ్వు వాడబడాలి. దేవుని నామమున స్తుతి కలుగునుగా. నువ్వు దేవుని సన్నిధిలో ఒక మహిమను, ఆ లైట్ ఎలాగైతే వెలుగుతూ అనేకులు వెలిగిస్తుందో అలాగ నువ్వు ఉండగలగాలి. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. పక్కలకు చెప్పండి, నేను మామూలు వ్యక్తిని కాదు. నేను బండలు తొలగించగలుగుతాను, నేను కట్లు ఇప్పగలుగుతాను,
నేను అనేకుల జీవితంలో నీరు పోసి వారి నీటి లాంటి బ్రతుకును నేను ద్రాక్షరసంగా మార్చబట్టడానికి ఆ మహిమగల కార్యంలో దేవుడు నన్ను ఒక పాత్రగా వాడుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకరి దుఃఖములో సంతోషానికి దేవుడు నేను ఒక పాత్రగా వాడుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఓడిపోయిన మన జీవితంలో జయ జీవితం ఇవ్వటానికి దేవుడు నేను ఒక పాత్రగా వాడుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? యేసుప్రభు దగ్గరికి నువ్వు బిచ్చగాడివి అచ్చిగాడివి కాదు, నువ్వు కుమారుడుగా కుమార్తెగా రావాలి, మాట్లాడాలి. అవునా? బిచ్చగాలవ మనం, అచ్చిగాలవ మనం, అడుక్కున్న వాళ్ళవు మనం. నువ్వు నా కుమారుడువు, నా కుమార్తె అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి వస్తారు. నువ్వేం ఆశిస్తున్నావు దేవుని దగ్గర? నేనుంచి దేవుడు ఆశిస్తాడు తెలుసా? ఆయన సమస్తాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన రూపం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన శక్తి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మహిమ నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మరి నీకేం కావాలి? రొట్టె ముక్కలు కావాలా? భోజనం బల్ల మీద ఉన్న రొట్టె కావాలా? భోజనం బల్ల నుంచి కింద పడ్డ రొట్టె ముక్కలు కావాలా? ప్రశస్తమైన రొట్టె కావాలి డాక్టర్ అమ్మకు. అదే కావాలి కదా. కానాన్ స్త్రీ అడిగితే ఏమడిగాడు? కానాన్ స్త్రీ దగ్గర కానాన్ స్త్రీ ఏమన్నా, అయ్యా ప్రభు అన్నాడు రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తము కాదు అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమన్నది? అయ్యా బల్ల మీద ఉన్న రొట్టెలు కూడా, ఆ పడ్డ ముక్కలు కూడా ఏరుకొని తింటాయి కదా అన్నాడు. అంత తగ్గించుకున్నాడు. అమ్మ నీ విశ్వాసము గొప్పది. నేనేమంటున్నానంటే, మనం పడ్డ ముక్కల కోసం దేవుడు మనల్ని పిలవలేదు, బల్ల మీద ఉన్న రొట్టెలాగా దేవుడు మనం పిలిచాడు. దేవుడు పిలిచాడు. దేవుడు నామని స్తోత్రం కలుగునుగాక. ఇలా చేతులు ఎద్దామా? 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఉపద్ఘాతము. గత రాత్రి ఏం జరిగిందో అది తెలిస్తే ఈరోజు ఏం జరుగుద్దో మీరు సరిగ్గా వినగలుగుతారని నేను జస్ట్ జ్ఞాపకం చేశాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ఆ దుప్పటిని పట్టుకొని ఆమేన్. చిన్న ప్రార్థన, అందరు కన్నులు మూసుకొని వస్తారు. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇది ఈ రాత్రి వర్తమానం. స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేయి. పరిశుద్ధుడైన మా తండ్రి, యేసుక్రీస్తు నామములో మీ కృతజ్ఞతలు స్తోత్రాలు మహిమను చెల్లిస్తున్నాము నాయన. నీవు సర్వశక్తి గల దేవుడు ప్రభువా, మీకు స్తోత్రాలు కలుగునుగాక. తండ్రివైన దేవా మీకు వందనాలు. ఈ రాత్రి ఈ మీటింగ్ని బట్టి నీకు స్తోత్రాలు. అనేక దినాలు నీ దాసులు సంఘం శక్తి కొంచెమైనను నా విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక రాబో శోధన కాలంలో నేను తప్పించి నీకు ఒక మహిమగల కిరీటం ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. ఈ మీటింగులకు వారి శక్తి కొంచెమైనా నీవే ఎదురు చూసి దేవుడే కార్యము జరిగిస్తాడని ప్రారంభించారు ప్రభువా. దీన్ని ఎంతగానో మీరు ఘనపరిచారు. ఈ 3 మీటింగుల్లో ఉదయకాలం జరిగిన ఆరాధనలో కూడా కంటిన్యూస్గా ఈ సంఘములో 4 నాయన వర్తమానాల చేత మీరు బిడ్డల్ని దర్శించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలని, సంఘము ఆత్మలో బలపడాలని, వాక్యములో బలపడాలని, పరిశుద్ధతలో నాయన సంఘము ముందుకు వెళ్ళాలని, సంఘము ఈ లోకానికి వెలుగుగా ఉండాలని, సంఘం ఈ లోకాన్ని అనేకుల్ని రక్షించేవారిగా ఉండాలని ప్రభువా ప్రార్థించి ఏర్పాటు చేసిన మీటింగ్స్ని బట్టి, వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు. దైవజనుడు ప్రభువా ఐజాక్ గారిని మీరు ఐజాక్ గారిని నిలబెట్టుకొని సంఘంలో విశ్వాసి పాత్ర ఏంటో ప్రభువా, ఎలాగూ విధేయత చూపెట్టాలో, ఎలాగూ సువార్తను ప్రకటించాలో అద్భుతమైన రీతిలో మీరు మాతో మాట్లాడారు. 2వ రోజు సంఘములో పరిచయం ఎలా చేయాలో ప్రభువా, ఎలా బండలు తొలగించాలో, కట్లు ఇప్పేవాలో తండ్రి, ఎలాగూ నీరు పొయ్యాలో, ఎలాగూ ప్రోత్సహించాలో, దేవుని దాసులు బలువైనప్పుడు ఆ దర్శనం ఎలాగూ మోసుకొని తీసుకొని వెళ్ళాలో, ఇశ్రాయేలు నడిపించడానికి ఊరు ఆరోనులు యెహోషువలాగా ప్రభువా ఎలాగూ పరిచయలో నిలబడాలో మీరు మాట్లాడారు. ఈ రాత్రి ఈ దీనుడను జ్ఞానం లేనివాడినే కావచ్చు కానీ
నువ్వు సర్వశక్తి గల దేవుడవయ్యా. ఎన్నిక లేని వాడినే కావచ్చు, కానీ ఎన్నుకున్న దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. కొద్ది సమయం మీ స్వరం మాకు వినిపించి ఇక్కడ కూర్చున్న ఏ బిడ్డ ఒట్టిగా వెళ్ళకున్నట్లు శక్తిని పొందుకొని, ఆత్మని పొందుకొని, వాక్యమును ధరించుకొని బలము కలిగి ప్రభువా ఉదయించే సూర్యుని వలె వెళ్ళటానికి మీరు సహాయమును చేయమని ఈ స్వరం వినిపెడుతున్న నాయన స్తోత్రాలు ఎంతవరకు వినపడుతుందో వారందరినీ మీరు ఆశీర్వదించమని, గణపరచమని, మీ కృప మాకు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సంతోషంగా ఒకసారి ఆమేన్, మరొకసారి హల్లెలూయా, ఆమేన్. లేట్ అయినందుకు ఒకసారి గట్టిగా ఆమేన్. బా, ఎంత యాక్టివ్గా ఉన్నారా మీరు. స్తోత్రం. 14వ వచనం. ఏలియా 9 సంవత్సరాలు, ఎలీషా 9 సంవత్సరాలు ఏలియా దగ్గర శిష్యుడిగా పనిచేశాడు. చేతి మీద నీళ్లు పోశాడు, నేర్చుకున్నాడు. హల్లెలూయా. నేర్చుకుని ఏలియాని వెంబడించాడు. నా జీవముతోడు, యెహోవా జీవముతోడు నిన్ను వదలను అన్నాడు. ఈరోజు మీ గురువు వెళ్ళిపోతున్నాడు అని అంటే మా గురువు నేను వదలను అన్నాడు. కానీ ఏలియా 200 అభిషేకం అడిగిన తర్వాత ఆ అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వచ్చి ఏలియాని తీసుకొని వెళ్ళినాయి. స్తోత్రం కలుగునుగా. ఏలియా కోసం ఏం పంపించాడు దేవుడు? అగ్ని గుర్రాలను, అగ్ని రథాలు పంపించాడు. ఏలియాని చంపుతామంటే మరణాపేక్ష కలిగిన వాడే బదిరి వృక్షం కింద ఉంటే పరమందున్న దేవుడు, పిలిచిన దేవుడు, నువ్వు చావనే చావవు ఏలియా, నేను సజీవంగా నా సన్నిధికి తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆయనే దిగి వచ్చాడు. చప్పళ్ళు కొడదాం ఒకసారి, చప్పళ్ళు. దేవదూతను పంపించలే, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలతో ఆయన దిగి వచ్చాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగా. ఏలియా కొనిపోబడుతున్నాడు. ఏలియా కొనిపోబడుతున్న తర్వాత ఒక మాట చెప్పాడు. ఆ దుప్పటి కింద పడుతున్నప్పుడు నువ్వు నన్ను చూస్తే నీకు 200 అభిషేకం వస్తుందని చెప్పాడు. దుప్పటి కింద పడింది. కానీ ఎలీషా ఒక పని చేశాడు. కింద పడ్డ దుప్పటిని తీసుకోకముందు ఆ పై వచనములో తన మీదున్న వస్త్రాన్ని, 13వ వచనములో తన మీదున్న వస్త్రాన్ని 2 ముక్కలు చేశాడు. తన మీదున్న వస్త్రాన్ని ఏం చేశాడు? 2 ముక్కలు చేశాడు. అందరూ నా వైపు చూడండి. నీకు అభిషేకం కావాలంటే, నీకు 200 అభిషేకం కావాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ముందుగా నీకు నీ సొంత చిత్తాన్ని, ముందుగా నీ మీద ఉన్న దాన్ని ముందు చించి పడేయాలి. నువ్వు చించకుండా, నువ్వు దాన్ని తీసివేయకుండా నీ మీదికి దైవశక్తి రాదు. స్తోత్రం కలుగునుగాక. నీ ఇష్టం అలాగే నువ్వు పెట్టుకుంటే దైవశక్తి నీ మీదికి దిగిరాదు. ఎలీషా ఎంత విధేయతుడంటే, ఎప్పుడైతే కింద బద్ద దుప్పటి తన మీద వేసుకొని ఆయన యోర్దాను దగ్గరికి వెళ్ళి, మళ్ళీ చదవండి 14 వచనము ఏమంటున్నాడు? 14 వచనంలో ఏమంటున్నాడు? దుప్పటి తీసుకొని, ఈ మాట కావాలి మనకు. ఏలే యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు? వినండి, అసలు ఏంటి? ఏలే దేవుడు ఎక్కడున్నాడు? 9 సంవత్సరాలు ఏలేని అమ్మడించి, 9 సంవత్సరాలు ఏలే చేసిన అద్భుతాలను చూసి, 9 సంవత్సరాలు ఏలే ద్వారా జరిగిన కార్యాలను చూసి, ఏలియా బలాన్ని చూసి, ఏలియా బలహీనతను చూసి, ఏలియా సక్సెస్ను చూసి, ఏలియా ఓటమిని చూసి, ఏలియాతో నడిచిన వాడు అంటున్నాడు, ఏలియా దేవుడు, ఏలియా ప్రార్థిస్తే అగ్ని కుమ్మరించిన దేవుడు, ఏలియా పడిపోయిన బ్రతుకులను కట్టిన దేవుడు, ఆకాశాన్ని మూసివేసిన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఏమంటున్నాడు? ఎక్కడున్నాడంటే, ఏలియా దేవుడా, నువ్వు నాతో కూడా ఉంటే ఏలియా జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు ఇక్కడ అదే జరుగునుగాక. చప్పట్లు కొట్టాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.
ఒక మాట చెప్తాను నేనండి. ఏలియా దేవుడే మన దేవుడు. ఏలియాను నమ్మకంగా ఉంచిన దేవుడు మనలను కూడా నమ్మకంగా విధేయులుగా ఉంచగలుగుతాడని ఎలీషా నమ్మాడు. దేవుని నామని స్తుతి కలుగునుగాక. ఏలిని పిలుచుకొని, ఏలిని ఏర్పాటు చేసుకొని, ఏలిని దేవుడు ఎలాగైతే శక్తివంతుడిగా మార్చాడో, ఎలాగైతే ఏలియా మాటని దేవుడు స్థిరపరిచాడో, ఎలాగైతే బలహీనతలో బలాన్ని ఇచ్చాడో, ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నిలబడ్డాడో, ఎట్లాంటి శక్తివంతమైన కార్యములు జరిగించాడో, ఆ నమ్మకమైన దేవుడు ఈరోజు కూడా నాతో ఉండాలి అని కోరుకుంటున్నాడు. చేతులు ఎత్తారా ఒకసారి? యేసు ప్రభు నమ్మకస్తుడా కాదా చెప్పండి? యేసు ప్రభు నిన్ను ఎడుస్తాడా, ఎడబాస్తాడా, నిన్న నేడు ఎక్కరెత్తుకున్నాడా? ఇదే ప్రశ్న. 13వ అధ్యాయము ఎబ్రీ రాసిన పత్రిక 5వ వచనం. అక్కడ ఏలే దేవుడు ఎక్కడున్నాడంటే, నన్ను ఎడబాశాడా, నాతో ఉన్నాడా లేడా, నాలో ఉన్నాడా లేడా అని ఒక ఎడబాటు ఏమైనా జరిగిందా అన్నట్టుగా ఎలీషా మాట్లాడుతున్నాడు. కానీ దేవుని వాగ్దానం చదవండి, 13వ అధ్యాయం 5వ వచనం. నిన్నే మాత్రమే విడవను, నేను ఎన్నడూ ఎడబాయను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇందాక స్కిట్లో అంటున్నారు, సక్సెస్ స్కిట్లో డాక్టర్ చేతులు ఎత్తేస్తే వాళ్ళు అంటున్నారు దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు మనతో మాట్లాడాడు. అబద్ధమాడుడుగా నరుడు కాడు, మన భారాన్ని తీసివేస్తాన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నిన్ను విడవడు, సదాకాలము నీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తర్వాత నా ప్రభువు నాకు సహాయకుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి రాత్రి నీకు సహాయకుడు? ఎవరు ఎలీషాకు సహాయకుడు? ఎవరు చెప్పండి? ప్రభువే మనకు సహాయకుడు, దేవుడే మనకు సహాయకుడు. స్తుతి కలుగునుగాక. నరులు ఏం చేస్తారు, పరిస్థితులు ఏం చేస్తాయి? దేవునికి సహాయకంగా ఉంటే, సహకారిగా ఉంటే, సహాయకుడిగా ఉంటే అన్నీ నీ కాళ్ళ దగ్గర విధేయత చూపెడతాయి. దేవుని మన స్తుతి కలుగునుగాక. అన్ని సద్దనుపబడతాయి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూద్దాం. ఏలియా దేవుడే నా దేవుడు. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఇక్కడ మీకు మాట చెప్తాను. నిరుత్సాహము ఏలియాని కమ్ముకున్నప్పుడు చూశాడు ఎలీషా, అద్భుతమైన కార్యాలు చూశాడు ఎలీషా. ఇప్పుడు ఆ దుప్పటిని తీసుకొని ఇప్పుడు 14వ వచనంలో ఎప్పుడైతే యోర్దాన్లో కొట్టాడో, ఎప్పుడు ఏం జరిగిందో చూడండి. చదవండి 14వ వచనం. మళ్ళీ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం మళ్ళీ చదవండి. పాస్టర్ గారు, ఒంటి మీద నుండి కింద పడిన దుప్పటిని, ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలి యొక్క దేవుడు ఎక్కడున్నాడో నీటిని కొట్టగా అది 2 పాయలైపోయింది. చప్పలు కొట్టండి. దేవుని నామమున స్తుతి కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఏలియా కొట్టినప్పుడు 2 పాయలైపోయింది, ఎలీషా కొట్టినప్పుడు 2 పాయలైపోయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏలిని బలపరిచిన దేవుడు, ఏలిని గణపరిచిన దేవుడు, ఏలికు తోడుగా ఉన్న దేవుడు, ఏలియా ద్వారా అద్భుతములు చేసిన దేవుడు, అదే దేవుడు ఇప్పుడు ఎలీషా ద్వారా కూడా చేస్తున్నాడు. ఈరోజు నీ ద్వారా కూడా దేవుడు చేస్తాడు. నమ్మిన వాళ్ళు చెప్పండి ఒకసారి. నీ ద్వారా కూడా దేవుడు చేస్తాడు. పక్కలకు చెప్పండి, నా ద్వారా కూడా చేస్తాడు దేవుడు. నమ్మిన వారం వల్ల సూచక్రియలు జరుగుతాయి, నమ్మిన వారంలో అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ అంశం. హల్లెలూయా. 2వ అంశం మీరు చూడండి. తెలుసా 2వ అంశం ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు, ఏలియా ద్వారా ఏలియా కోసం చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక, మన జీవితము ద్వారా కూడా దేవుడు చేస్తాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. 2వ మాట ఏంటో తెలుసా? ఏలియాని పోషించాడు. ఏలియాని పిలిచాడు దేవుడు, ఏలియాని పోషించాడు. ఏలియా యొక్క భౌతిక అవసరాలు కూడా తీర్చాడా లేదా? హల్లెలూయా. చూడండి, దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడు నిన్ను ఎన్నుకుంటే,
దేవుని నామములో నువ్వు రక్షణ పొందితే, మారుమనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే, దేవుని రక్షకుడిగా అంగీకరిస్తే, ప్రతిరోజు నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే, వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే, నువ్వు సంఘంతో సవాసం చేస్తూ ఉంటే, బల్లారాధనలో పాలు పొందుతూ ఉంటే, నువ్వు దేవుని గణపరుస్తూ ఉంటే, నువ్వు కుటుంబ ఆరాధన చేస్తూ ఉంటే, వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే, నీ ప్రతి భౌతిక అవసరత దేవుడే తీరుస్తాడు. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఇప్పుడు మీరు 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం, 2 నుంచి 7 వచనాలు నేను చెప్తాను వినండి. 2 నుంచి 7 వచనాల్లో దేవుడు ఆ రాజు సమ్ముఖానికి వచ్చి ఎప్పుడైతే ప్రకటన చేశాడో, రాజు సమ్ముఖంలోకి వచ్చి ఎప్పుడైతే ప్రకటన చేశాడో, అడవిలోకి పారిపోయిన తర్వాత దేవుడు ఎవరిని వాడుకున్నాడండి? కాకోలమును వాడుకున్నాడు. చెప్పండి, ఎవరిని వాడుకున్నాడు? కాకోలను వాడుకొని ఏం తెప్పించాడు? రొట్టె మాంసం తెచ్చాడు. అవునా? అవునా? చెప్పండి. మన భౌతిక అవసరతలు ఎవరు తీరుస్తారు? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామని మీరు చింతించొద్దు. హల్లెలూయా. ఏమి ధరించుకుందామని మీరు చింతించొద్దు, ఏమి తిందోమని మీరు చింతించొద్దు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ పరలోకపు తండ్రి. కోవిడ్ వచ్చింది కదండి, అట్లాంటి 100 తెగుళ్ళు వచ్చినా దేవుడు నిన్ను ఈ భూమి మీద పోషిస్తాడు. నీ ప్రతి భౌతిక అవసరత, నీ శరీర అవసరత దేవుడు తీరుస్తాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. అడుగుడి మీకు, వెతుకుడి మీకు, స్తుతి కలుగునుగాక. దొరుకుతా లేదా? ఇస్తాడా లేదా? భౌతిక అవసరతలను తీర్చగల శక్తి గల దేవుడు ఏలియా దేవుడు. అయిపోయింది అక్కడ, నీరు ఆగిపోయింది, అద్భుతంగా తింటున్నాడు, సమయంకు రొట్టె వస్తుంది. మీ క్వశ్చన్ చెప్పనా? కాకులు దేంతో తీసుకొచ్చాయి? మాట్లాడండి. ఏంది? మౌత్ వాష్ చేశాయి అవేమన్నా? అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్, పండ్లు, కోల్గేట్ ఏమన్నా చేసుకొని వచ్చిందా? చెప్పండి. ఆకాశాన్ని మూసివేసిన ఏలియా కాకులు నోటితో పట్టుకొని సొల్లంతా గార్చి తీసుకొని వస్తే తింటున్నాడు. మీకు కొంచెం అసహ్యంగా ఉందా? ఒక మాట చెప్పనా? ఇందులో 2 భావాలు ఉన్నాయి. ఏలీకి పాఠం నేర్పిస్తున్నాడు, రెండవది దేవుడు ఏలీకి ఇంకొక పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటంటే కాకి మాంసం తీసుకొస్తుందా? నీ జీవితంలో దేవుడు కాకుల్లాంటి వాళ్ళని కూడా వాడుకుంటాడు. స్తుతి కలుగునుగా. దేవుడు నిన్ను దీవించాలంటే నీ ప్రవర్తన చక్కగా ఉంటే శత్రువుల చేత కూడా మిత్రులుగా చేస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. నువ్వెవరిని అసహించుకోకూడదు, నువ్వెవరిని తక్కువనిగా చేయకూడదు. దేవుడి నామానికి స్తుతి కలుగునుగాక. నువ్వేం చేయాలి తెలుసా? ఎవరిని నువ్వు తక్కువనిగా చేయకూడదు. దేవుడు నిన్ను పోషించటానికి ఆకాశ పక్షులకు ఆజ్ఞించినట్టుగా దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు, నువ్వు ఊహించని కార్యాలు దేవుడు నీ పోషణ నిమిత్తము, నీ బిడ్డల నిమిత్తము, ఫీజు నిమిత్తము, నీ వస్త్రాల నిమిత్తము, నీ వ్యాపార నిమిత్తము దేవుడు అనుగ్రహించునుగాక. నమ్మిన వాళ్ళందరూ. రెండోసారి వచ్చింది మళ్ళీ సమస్య, రెండోసారి కూడా వచ్చింది. ఆయన భౌతిక అవసరత రెండోసారి వచ్చింది. రెండోసారి వచ్చినప్పుడు దేవుడు విధవరాలకు ఆజ్ఞాపించాడు. చేతులెత్తండి ఒకసారి. కరువు ఎవరిది? ఏలేకి వచ్చింది, అందరికి వచ్చింది. అవునా కదా? ఇప్పుడు మీరు అందరు గమనించండి. రెండోసారి అవసరత తీర్చేటప్పుడు దేవుడు విధవరాల దగ్గరికి పంపించాడు. చాలు, ఒక విధవరాలకి సెలవు ఇచ్చాడు. అంత స్టోరీ తెలుసు కదా. విధవరాలకి సెలవు ఇచ్చాడు. విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు విధవరాలు కలుసుకున్నప్పుడు ఒక మాట అడిగాడు. అమ్మా కొంచెం నీళ్ళు తీసుకురా అన్నాడు. ఆమె విధేయత చూపెట్టగానే రెండోసారి అన్నాడు, రొట్టెము అప్పము కూడా తీసుకురా అన్నాడు. ఆమేన్. యెహోవా జీవం తోడు, నా జీవం తోడు. చెప్పండి. నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది,
నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకున్నాడు. అందరు నా వైపు చూడండి. దేవుడు ఏలియా దేవుడు నీకు తోడుగా ఉంటే, ఏలియా దేవుడు నీతో ఉంటే, నీవు ఎవరిని కలుసుకున్నా, ఇప్పుడు ఇంతకు ముందేమో కాకులతో ఏలియా కోసం అద్భుతం చేశాడు, ఇప్పుడేమో ఏలియా కోసము ఆ ఇంటిలో అద్భుతం చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఒకసారి కేవలం నీ కోసం అద్భుతం చేస్తాడు, నీ ద్వారా ఇంకొకరు కూడా అద్భుతం చేస్తాడు దేవుడు. నీ ద్వారా కుటుంబాలకు అద్భుతం చేస్తాడు దేవుడు. సంతోషం లేదా నీ ద్వారా చేస్తాడంటే? చెప్పండి. కాకులతో రోజు ఎదురుస్తున్న ఏలియా ఇప్పుడు ఏం లేదు కానీ అభిషేకం కలిగిన వాడు, దేవుని పిలుపు కలిగిన వాడు, దేవుని ధరించుకున్నవాడు, రోషము కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు, దేవుని పక్షం నిలబడగలిగిన వాడు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ బిడ్డని కలుసుకున్నా, ఏ వ్యక్తిని కలుసుకున్నా, ఏ స్నేహితుని కలుసుకున్నా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. శ్రీను ఎలా ఉంటావు తమ్ముడు? నీ ఓటమే విజయంగా మార్చబడుతుంది. నీ కన్నీరే, హల్లెలూయా శ్రీను, నీ కన్నీరే దేవుడు నీకు సంతోషంగా మారుస్తాడు, ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. ఆమెన్ చెప్పు, చెప్పు నన్ను ఆమెన్ చెప్పు. యేసునామంలో ఈ రాత్రి చెప్పు, యేసునామంలో చెప్పు, చెప్పు గట్టిగా. లేచి నిలబడు యేసునామంలో. దేవుడు నీ కన్నీటిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు. నీ ఒంటరితనం దేవుడు పోగొడతాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును. కొట్టు చప్పట్లు యేసునామంలో. ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ నువ్వు అడుక్కుంటావేంది? అదే అంటున్నాడు ఇక్కడ. ఏలియా దేవుడు, ఏ దేవుడైనా ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఏలియా దేవుడు నాతో ఉన్నాడా? ఉన్నాడా లేదా? నాతో ఉన్నాడా? అది చేస్తున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి. నేను దేవుని, చెప్పండి అందరు, నేను దేవుని కుమారుణ్ణి, కుమార్తెను, నేను దేవుణ్ణి ధరించుకున్నాను. నా దగ్గర ఏం లేకపోయినా అభిషేకం ఉంటే, దేవుడుంటే ఇతరులకు నేను అద్భుతములు చేసేవారిగా ఉంటాను. చప్పలు కొట్టండి. ఇదండి కదా, ఇది కదా రేపు లోకానికి వెలుగంటే. ఆమేన్. నీకు ఇల్లు ఇచ్చినా, నీకు ప్లాట్ ఇచ్చినా, చిన్న ఉద్యోగం ఇచ్చినా, ఈరోజు నువ్వు ఏమి లేదనుకోవద్దు. ఏమి లేకపోయినా ఇతరులకు దీవెనకరంగా ఉంటావు. ఇది శక్తిమంతుడు దేవుణ్ణి ఎన్నుకున్నది. అంతేనా గౌరి తల్లి? చెప్పు యేసునామంలో. హల్లెలూయా. మూడో విషయం చెప్పనా? ఆమేన్. మూడవది, ఏలియా ద్వారా, ఏలియా కోసం అద్భుతాలు చేసిన దేవుడు మన ద్వారా మన కోసం కూడా చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఏలియా ద్వారా, ఏలియా కోసం ఇందాక చెప్పాను కదా, అద్భుతాలు చేశాడు. మన ద్వారా మన కోసం కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అద్భుతాలు చేస్తాడు. 2 అద్భుతాలు చూసాం మనం. ఏలియా ద్వారా, ఏలియా కోసం అద్భుతం చేశాడు. ఇప్పుడు ఏలియా ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. స్తుతి కలుగును గాక. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు అసాధారణమైన వ్యక్తివి. నువ్వెవరు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? ఎవరిని ధరించుకున్నారు? చెప్పండి, ఎవరిని ధరించుకున్నారు? మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. ప్రభా ప్రభు అని పైమర్ చదువున్నాను. ప్రభా ప్రభు అని ఏం చదువుతారా నాయన? త్వరగా చదవండి. నీ నామం దయ్యాలు వెళ్ళగొట్టలేదా? చాలు. రోగులు స్వస్థపరచలేదా? మేము అద్భుతాలు చేయలేదా? అంటే ఆయన ఒక మాట అన్నాడు, మీ
పునాదులే ఉందా లేదా సమస్య? రెండిండ్లకు సమస్య ఉంది. అయితే ఒకటి పునాది స్ట్రాంగ్గా ఉంది, ఒకటి పునాది స్ట్రాంగ్గా లేదు. అది ఉసుక మీద కట్టబడింది, ఒక రోజు అది కూలిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది. కానీ గాలి వాన తుఫాన్ అన్నీ వచ్చినా కానీ నిలబడింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. విశ్వాసాన్ని సాటుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పండి ఒకసారి. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని నిన్ను అంగీకరించింది. నేను పిలిచింది ఎందుకో తెలుసా? నీకు అద్భుతాలు చేస్తాడు దేవుడు. నీ ద్వారా అనేకులకు అద్భుతాలు జరగాలి. నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదం కావాలి. స్తోత్రం కలుగును గాక. ఇదే సంఘము యొక్క క్షేమం. ఇదే సంఘములో దేవుడు జరిగించే కార్యాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట, ఏలియా దేవుడు ఎలీషా తెలుసు, ఏలియాని చంపుతానని ఛాలెంజ్ చేశారు. శత్రువులు ఉన్నారు, చంపుతా అన్నారు. భయపడి ఆ వృక్షం కింద కూర్చున్నాడు. అనారోగ్యంతో ఉన్నాడు, లేకపోతే బలహీనంగా ఉన్నాడు. శరీర బలహీనుడైపోయినాడు, నిద్రపోయాడు, బాగా అలసట నొందాడు ఏలియా. స్తుతి కలుగును గాక. పరలోకము నుండి దేవదూతని పంపించాడు. అమ్మా, నువ్వు అలసిపోతే కొంత విశ్రాంతి దేవునికి ఇస్తాడు. నువ్వు పారిపోతే దేవుడు నీకు దర్శనమిస్తాడు. స్తోత్రం కలుగును గాక. పరలోకము నుండి దేవదూతని పంపించి మనలా బలపరిచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవదూత ఏంటో తెలుసా? ఆమెన్, దైవజనుడే. ఆమెన్ చెప్పండి ఒకసారి. దైవజనుడే. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో దైవజనుడే దేవదూత. గనుక హల్లెలూయా. యాజకులు ఎవరంట? యెహోవా దూతలు ఎవరంట? మాట్లాడాలి మీరు. ఎవరండి? యాజకులు. వాళ్ళు ఏం చేస్తారు? దేవుని ధర్మశాస్త్ర వాక్కులు నీకు బోధిస్తారు. అందరిన వైపు చూడండి. మరి యాజకుడు ధర్మశాస్త్ర వాక్కులు దూతలైతే మరి మీరెవరు? సంఘం ఎవరండి? మీకు క్వశ్చన్ చెప్పున్నా. మీరు రాజులైన యాజక సమూహము. మీరు రాజులైన, మనందరం కూడా అంతే, సేవకులైన, సంఘమైన, రాజులైన యాజక సమూహం. అందరు నా వైపు చూడండి. దూతలయ్యి సంఘాన్ని సేవకుడు బలపరిస్తే మీరు దూతల్లాగా లోకాన్ని బలపరచాలి. అన్యులు, దేవుని ఎరగని వారిని బలపరచాలి. రక్షణ లేని వారిని బలపరచాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అవునా కదా? నీ ఇంట్లో రక్షణ లేని వారు ఉన్నారు, నీ అన్నదమ్ములు ఉన్నారు, అక్కజెల్లలు ఉన్నారు, లేకపోతే నీ ఇంటిలో నీ తోబుట్టులు ఉండొచ్చు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు, నీ స్నేహితులై ఉండొచ్చు, కొన్నిసార్లు నీ బిడ్డలై ఉండొచ్చు. వాళ్ళు నరకములో కాలిపోతుంటే, నరకములో వారు కాలిపోతున్నట్టుగా నీకు కనపడితే నీకు నిద్ర వస్తుందా? దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ పక్షములో ఉన్నాడు. నిన్ను విడవడు, ఎడబాయడు. నువ్వు బలహీనురాలివి కాదు, నువ్వు బలహీనుడవు కాదు. అదే చెప్తున్నాడు ఎలీషా. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఆయన కొడితే పాయలైనట్టుగా ఏలియా దేవుడు ఏలియాని పోషించినట్టుగా, ఏలియా దేవుడు ఏలియా కోసం అద్భుతాలు చేసినట్టుగా, ఏలియా దేవుడు ఏలియా ద్వారా అనేక మహత్కార్యం జరిగించినట్టుగా ఈరోజు ఆ ఏలియా దేవుడే నాతో ఉండి ఆయన కార్యములు జరిగించి నన్ను పోషించి నన్ను నిలబెట్టి నన్ను వాడుకోవాలనే ఛాలెంజ్ని అక్కడ ఎలీషా కలిగి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. సిద్ధంగా ఉన్నారా మీరు? ఛాలెంజ్ ఇస్తున్నాడు మీకు. శాంతి, నా శాంతి చెల్లి చెప్పు, ఏమిస్తున్నాడు చెప్పు. కొర్నేలు ఏమన్నంటే ఏలియా దేవుడు ఎక్కడున్నా, స్తోత్రం కలుగునుగా కేస్తున్నామములు. ఎక్కడున్నా కొర్నేలు? అక్కడ కొర్నేలు నీకు ఎవరున్నా తమ్ముడు? ఏలియా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు ఏలియా మీ అన్ననే సామెలు. ఆయన జీవితంలో ఏం జరిగిందో దానికి డబుల్ నీ జీవితంలో జరగాలి. స్తోత్రం కలుగునుగాక. సంఘంలో జరగాలి. స్తుతి కలుగునుగాక. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దైవ కార్యాలు జరగాలి. దేవుని నామమున స్తుతి కలుగునుగాక. ఈరోజు నువ్వు అడుక్కుంటానికి రావద్దు. దేవుడు నిన్ను ఇచ్చేవాడిగా చేస్తాడు. నిన్ను దేవుడు అనేకులు దేవునికరంగా చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సంఘము
క్షమాబుద్ధి చెందటానికి ఈ రాత్రి రెండొంతల అభిషేకం కలిగి ఉండటానికి ఛాలెంజ్ చేస్తున్నాడు ఎలీషా. ఏలియా దేవుడు ఎక్కడున్నాడో రుజువుపరిచాడా లేదా? ఈరోజు నువ్వు కూడా రుజువుపరచాలి. నువ్వు కూడా ఏం చేయాలి? రుజువుపరచాలి. నీ కార్యాల ద్వారా, నీ ద్వారా అద్భుతాల ద్వారా, సాక్ష్యాల ద్వారా నువ్వు దేవునికి సాక్షిగా నిలబడుతూ, కుమార్తెగా నిలబడుతూ, సంఘము దేవుని ఎదుట ప్రతి వారం ఒక శక్తివంతమైన సాక్ష్యం తీసుకొని రావాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తీసుకురావాలా వద్దా? శక్తివంతమైన కార్యాలు తీసుకొని రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మూడో మాట, ఏలియా మొకాల మీద ఆ తల మొకాల మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేస్తే అరిచేయంత మబ్బు, ఇట్లానండి, ఎంత అరిచేయంత మబ్బు, ఇలానండి, అరిచేయంత మబ్బు. నువ్వు చేసే పని దేవుడు నీకు మొదటి ఇచ్చింది అరిచేయంతే బిడ్డ. నువ్వు చేసే ఉద్యోగం అరిచేయంతే. హల్లెలూయా. నీకు ఇచ్చిన దీవెన ఏదైనా అరిచేయంతే, దాన్ని కాపాడుకో. ఇలానండి, ఒకసారి ఇలానండి. ఇది ప్రారంభించాడు దేవుడు, దాన్ని నువ్వు వ్యర్థం చేయబాకు. అది కారు మేఘాలు అవుటేందుకు నువ్వు ఓపిక పట్టు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. అమ్మా, దీన్ని ఇలా చెప్పండి, ఇలా లేపండి. పరలోకమందున దేవుడు చూసును గాక. కళ్ళు మూసుకోండి. దేవుడు నీకు ఈరోజు ఏది ఇచ్చాడో అది అరిచేయంతే ఉంది. లెక్కలోకి రాలే, ఎవరు దాన్ని గుర్తించలే. దేవునికి స్తుతి కలుగును గాక. నమ్మకంగా ఉండు, విధేయతతో ఉండు. ఆమేన్. దేవుడు నీ జీవితంలో కారు మేఘాలు తీసుకొని వస్తాడు. దేవుడు నీ జీవితంలో అరిచేంత దాన్ని మోపైన వర్షముగా నీ జీవితం మీద, నీ బిడ్డల మీద, నీ ప్రాంతం మీద యేసు నామములో దేవుడు కుమరించును గాక. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి చేస్తాడా లేదా? చాలామంది ఏం చెప్తారండి సాక్ష్యాలు? మేము ప్రభుని నమ్ముకున్నప్పుడు ఏం లేదు సార్, మేము ప్రభుని నమ్ముకున్నప్పుడు ఏం లేదు, మేము బైబిల్ పట్టుకొని దేవుని దగ్గరికి పోతున్నప్పుడు ఏం లేదు. కానీ వెళ్ళి సంఘంలో మేము అంటగట్టబడ్డాం, సంఘానికి అతుక్కుపోయినాం, సంఘంలో నిలుచున్నాం. మేము సంఘానికి అతుక్కుపోయి ఆ సంఘానికి మేము వెట్ట పుట్టించాం. ఆ సంఘము ద్వారా మాకు కూడా వెట్టగలిగింది. దేవుడు నామని స్తుతి కలుగును గాక. ఆ ద్రాక్ష తోటలో మమ్మల్ని కూడా దేవుడు అంటగట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ప్రభు నమ్ముకున్నందుకు ఎక్కడో కూర్చుంటావు, ఎక్కడో ఆరాధిస్తావు. చిన్న చిన్నగా పాకుతూ ఇక్కడ దాకా పరిగెత్తుతావు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు నీకు అరిచేయంత దాన్ని తృప్తిగా ఉంటే మోపైన వర్షం దేవుడిస్తాడు. అరిచేయంతలో నమ్మకంగా ఉంటే మోపైన దాన్ని దేవుడిస్తాడు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. చాలామంది జీవితంలో అరిచేయంతలో నమ్మకంగా ఉండరండి. హలో, అర్థమవుతుందా? నీ చదువు అరిచేయంత అయితే ఉండని, నీ ఆర్థిక అరిచేయంత అయితే ఉండని. ఒక 5 రొట్టెలను దేవుడు తుంచి విస్తారంగా పంచలేదా? అదే ఏలియా దేవుడు. ఏం పప్పి, ఏలియా దేవుడు. ప్రార్థన చేస్తున్నావా? 3 గంటలకు లేసి చేస్తలేదా? చేసి ఒకసారి వదిలేస్తున్నావా? చెయ్యాలి. ఆమేన్. నీ జీవితంలో దేవుడు ఏం మాట్లాడతాడో అది జరిగించండి. చెప్పండి, అరిచేంత మబ్బు. మీరు అందరిని అభిప్రాయం చూడండి. అరిచేంత మబ్బును చూసిన ఏలియా ఏం చేశాడు? ఏం చెప్తున్నాడు శిష్యునికి? ఏం చెప్తున్నాడు? ఇదిగో అరిచేంత మబ్బు చూచావు కదా, పరిగెత్తుకొని వెళ్ళు, దేవుడు మోపైన వర్షం తీసుకొస్తాడు. చప్పలు కొట్టండి. ఏ విశ్వాసం అండి అది? ఆ అద్భుతం జరగటానికి కూడా పరిచారకుడే కారణం అండి. ముందు అద్భుతం ఎవరు చూశారు? సేవకుడు చూశాడా? శిష్యుడు చూశాడా? గురువు చూశాడా? శిష్యుడు చూశాడా? సంఘమే ముందు అద్భుతం చూడాలి. మీకు అర్థమవుతుందా? సేవకుడి కంటే ముందు కూడా దేవుడు సంఘానికి అద్భుతం కనపరచును గాక. మంచి వర్తమానం ఎవరు తీసుకొచ్చారు? శిష్యుడు తెచ్చాడా లేదా? చెప్పండి. నీ ఉద్యోగం అరిచేయంత, నీ జీవితం అరిచేయంత దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మోపైన వర్షాన్ని దేవుడు ఇస్తాడు. ఒకప్పుడు తిండి ఉండేది కాదు. మా ఆత్మీయ బిడ్డలు మిరియంని అడగండి, వీళ్ళని అడగండి. ఒకప్పుడు పేరగని చెప్పులు వేసుకున్న 3-4 పినిసులు ఉండేవి. కానీ దేవుడు దీవిస్తాడు.
దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. ఈ 60 గజాలకు వచ్చి సామేలు మిరియం ఒక చిన్న గుడి చేసుకుంటే వాళ్ళ గుడిసెలకి ఇలాగూ తలకాయ ఉంచి వెళ్ళే వాళ్ళం మేము. స్తోత్రం కలుగును గాక. దేవుడు సర్వశక్తిమంతుడు. నా ప్రియ దేవుని సంగమా, నేను ఇక్కడ ముగిస్తాను. ఫస్ట్ ఏం చెప్పాం? ఫస్ట్ దేని చెప్పండి? ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అంటే అర్థం ఏంటి? ఏలియా దేవుడు ఏలియాని పిలిచాడు. ఏలియా కొడితే పాయలైంది, ఎలీషా కొడితే పాయలైంది. దేవుడు నామని స్తోత్రం కలుగునుగా. ఎవరిని ఏలియా ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో ఎలీషా కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఏలియా చేసిన దానికంటే ఎలీషా 2 కార్యాలు జరిగించాడు. దేవునికి మహిమ చెల్లిద్దాం ఒకసారి, స్తుతి చెల్లిద్దాం ఒకసారి, దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈరోజు నమ్ముతున్నావా? ఈ లాస్ట్ కూడికలో దేవుడు నా ద్వారా ఇలాంటి కార్యాలు చేయాలని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నా ద్వారా ఇలాంటి అద్భుతాలు చేయాలని నువ్వు నమ్ముతున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే నువ్వు కన్నులు మూసుకో, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. లేచి నిలబడదాం. నేను ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టాలని అనుకోవట్లేదు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, కన్నులు మూసుకోండి, కన్నులు మూసుకోండి. ఎటువైపు చూడకండి. ఒక్క 5 నిమిషాలు. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఏలియా దేవుడు ఎక్కడో లేడు, నీతోటే ఉన్నాడు. నిన్ను విడవడు, ఎడబాయడు. అగ్ని కుమ్మరించిన దేవుడు, శక్తిని కుమ్మరించిన దేవుడు ఈరోజు ఏలియా కంటే 2 అభిషేకముతో దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. ఇంతకుముందు జరిగిన దానికంటే ఇక ముందు జరిగేవి ఎక్కువ. తిరుగుతున్నారు, వెనక్కు చూస్తున్నారు. పౌలు వెనక్కు చూస్తున్నారు. కొర్నేల్, ఇది మంచి సమయం, అన్వయించుకోవాలి కదా. ఇది బ్యాంక్ ATM కార్డు లాంటిది. ఇది లాస్ట్ ప్రార్థన ఏంటో తెలుసా మీకు? లాస్ట్ ప్రార్థన కళ్ళు మూసుకో అంటే నువ్వు అన్వయించుకొని ఆ వాగ్దానాన్ని జీవితానికి నువ్వు తీసుకున్నది. ఎవరికి వారు ఎటు చూడొద్దు, ఎటు చూడొద్దు. అక్కడ ఎవర్రా వెనక? పిల్లలు కళ్ళు మూసుకొని వెనకాల వాళ్ళు కూడా. ఇక్కడ నువ్వు వచ్చావంటే దేవుడు నిన్ను దీవించడానికి పిలిచాడు. ఇక్కడికి నువ్వు ఒట్టిగా వెళ్ళవిగా. హల్లెలూయా. నీ జీవితం మార్చబడి వెళ్తావు నువ్వు. ప్రార్థన చేద్దాం ఒకసారి. దేవా, యేసయ్యా, నా జీవితంలో ఈరోజు అద్భుతం చూడబోతున్నాను. నా కోసం అద్భుతాలు చెయ్యి ప్రభువా. నా ద్వారా ఇతరులకు అద్భుతాలు చెయ్యి. ఈరోజు ఇదే చిన్న వర్తమానం. ఈరోజు నీ కోసం అద్భుతం జరుగుద్ది. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ ఉద్యోగం ద్వారా, నీ పరిస్థితుల ద్వారా దేవుడు అద్భుతము చేయునుగాక. దేవుడి తలకు దీవెనగా మార్చునుగాక. సంతోషంగా దేవుని స్తుతించండి. ఒకసారి స్తుతించండి యేసు నామములో. అరిచేయంతే ఉంది బిడ్డ, నువ్వు నమ్ము. అరిచేయంతో ఉంది విశ్వాసం, నువ్వు నమ్ము. అరిచేయంతో నేను నమ్ము. యేసు నామములో దేవుని జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం ఒకసారి. యేసయ్యా, నాకు అట్టి దీవెన కావాలి, అట్టి అభిషేకము కావాలి. మా పితరుల కాలం చేసిన అద్భుతాలు, ఆ రోజు గిద్యోను మా పితరుల కాలం చేసిన అద్భుతాలు, ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆ దేవుడు ఎక్కడ లేడురా. గిద్యోన్ నే ముందే నిలబడ్డాడురా, నే ముందే దిగొచ్చాడు యేసునామములో. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు 2025లో ఈ సంవత్సరం నీ జీవితంలో, ఈ సంవత్సరం నీ కుటుంబంలో కొద్దిగానే ఉండొచ్చు. దేవుడు మోపైన దీవెనతో నీ నింపునుగాక. మోసపైన అద్భుతాలు జీవితంలో చేయునుగాక. నీ బలహీనతలు యేసునామములో తొలగిపోవునుగాక. నీ అక్కరలు యేసునామములో తీర్చబడునుగాక. అభిషేకం నీ నుంచి విడుదలవునుగాక. నీ నోటికి దేవుడు, నీ హృదయానికి, నీ నోటికి, నీ పెదవులకు, నీ మనసుకు తన రక్తమును ప్రోక్షించి నీ నోటి మాటకు దేవుడు శక్తిని అనుగ్రహించునుగాక. ప్రార్థించండి. నోరులిప్పండి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకున్నాం. జోసఫయ్య గారు మనం ముగించుకుందాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. ఆత్మీయ తల్లి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈలోపు ఒక చరణము పల్లో పాడుతుండగా, ఈరోజు ప్రభు దినం కాబట్టి మీ కానుకలు ఎవరైనా వేయవలసి ఉంటే వేసి ప్రభుని మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీకు
కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటును తొలగించి వెలుగతో నింపితివి మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరిచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై నాశీనుడా యేసయ్యా మహామహిమతో నిండిన ప్రార్థన చేసుకున్నాం కళ్ళ వంచుకొని కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ నామానికి మహిమను ఘనతను ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మదేవా నీకు వందనములు. కనికరము కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రములు. సర్వోన్నతమైన దేవుని కుమారుడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా 2025 ప్రభ 2వ నెల మా ప్రభ ఇక 23వ దినమున నాయన నీకు స్తోత్రాలు ప్రభా. గత దినమున జరిగిన నాయన సదస్సును బట్టి మీకు వందనాలు. మధ్యాహ్న కాలం జరిగిన మా ప్రభా నాయన సదస్సును బట్టి మీకు వందనాలు. రాత్రి జరిగిన సదస్సును బట్టి మీకు వందనాలు ప్రభా. అయా ఈ దినము నాయన పునరుద్ధాన దినము అయా నీకు స్తోత్రములు. మందిరములో జరిగిన ఆరాధన అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. అయా మరొకసారి ఇక రాత్రికాల సమయములో ప్రభా సదస్సును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. దైవమా నీ కొందనములు ప్రభా. ఈ 4 కూడికలలో ప్రభా అయా విత్తబడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు నాయన. అయా సంఘము నాయన అభివృద్ధి కొరకు నాయన, సంఘము విస్తరించుట కొరకు, సంఘము నాయన అయా ఫలించుట కొరకు ప్రభా విడుదల చేసిన ప్రతి మాట యేసుక్రీస్తు నామములో దీవించబడును గాక ప్రభా. అది జరుగును గాక ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు కృప చూపండి నాయన. అయ్యా ఈ దినము ప్రభా మీ దాసులో నిలబెట్టుకొని మా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. 2వ రాజుల గ్రంథములో నుండి ప్రభా మీరు విడుదల చేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా నాయన. మీకు వందనాలు. మబ్బు అరిచేయంతే ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. నీకు వందనాలు అయా. వర్షం అయితే ప్రభా అయా నీకు స్తోత్రములు తండ్రి. అయా గొప్పగా మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. మోపైన వర్షమును, మోపైన దీవెనలు ప్రభా, మోపైన ఆశీర్వాదములు ప్రభా, విశ్వాసం అరిచే ఎంతైనప్పటికీ ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. అలాంటి కృపను దయచేయండి, అలాంటి కృపను దయచేయండి, అలాంటి కృపను దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఏలియా విషయంలో ఎలాంటి అద్భుతము జరిగించినావో, ఏలియా విషయంలో ప్రభా ఎలాంటి కార్యములు జరిగించినావో ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఏలియా దేవుడు అని ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీ కొందనాలు ఈ లోకములో ఈ కడవరి కాలములో అయ్యా నీ కొందనములు. ఫలాని వారి దేవుడు ఎక్కడా అని ప్రభా, ఫలాని వారి దేవుడు ఏమై ఉన్నాడని ప్రభా
అనేకులు గుర్తుపట్టుటకు నాయన మేము చిన్న క్రీస్తుల వలె ఉండుటకు ప్రభా, అయా మేము చిన్న క్రీస్తుల వలె ఉండుటకు మీరు సహాయమునిచ్చేయండి ప్రభా. అయా ఇక్కడ ఉన్న పరిచర్యను బట్టి మీకు వందనాలు. నీ దాసుడు సమయాలను బట్టి ప్రభా, నీ దాసురాలు నాయన మిరియామును బట్టి మీకు స్తోత్రాలు. అయా వారిని పిలిచిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. వారి పరిచర్య అంచెలంచెలుగా దీవించబడును గాక ప్రభా. నీ దాసురాలిగా నాయన బిడ్డలను నీ నామములో దీవిస్తున్నాను ప్రభా. నీ నామములో ఈ పరిచర్యను ప్రభా నాయన నల్లో వైపుల నుండి ప్రజలు నడిపించబడుదురుగాక, వరదల వలె వచ్చుదురుగాక ప్రభా, గుంపులు గుంపులుగా ప్రభా ప్రజలు నడిపించబడుదురుగాక. అయా ఇక మందిరము పిక్కటమవును గాక, ఈ మందిరము అయా ఇరుకవును గాక, ఇరుకులో విశాలత కలగచేసే దేవుడవు ప్రభా, నీకు వందనాలు. మీరు కృప చూపండి, మీకు వందనాలు. మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. నువ్వు లేకపోతే మేము లేము, నీవుంటే చాలు ప్రభా, నీవుంటే చాలయ్యా, నీకు స్తోత్రాలు. ఆయన వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, విత్తబడిన కానుకలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ స్వరం ఎంత లెక్కైతే వినబడిందో, ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో ప్రభా, ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకునని నీ వాక్యము సెలవిస్తుంది. విన్న ప్రతి ఒక్కరు ప్రభా మరొక ఆలోచన చేదురుగాక, మరొక ఆలోచన చేదురుగాక తండ్రి, మీకు వందనాలు. మీరు దీవించి ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డను నీ కృపకు అప్పగించుకుంటున్నాయన, ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మిరియం పిల్లలు పార్స్ గారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరూ మిరియం పార్స్ గారు, పాస్టరమ్మ గారు, పిల్లలు ముందుకు వచ్చి జోసఫ్ గారు. నిన్న దేవుడు ఒక ప్రవచన వాక్యం ఇచ్చాడు. ఒక ప్రవచన వాక్యం ఇచ్చాడు. నేను చేయక్రియల కంటే మరి గొప్పవి అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఈ బిడ్డల్ని నిలబెట్టుకొని ఈ శావను అంచెలంచెలుగా దీవించి రాబో కాలమందు ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించి బలపరిచి అనేకులకు దీవెనగా మార్చబడినట్లుగా ఫస్ట్ మాట అసందర్భంగా మాట్లాడాను. ఆ మైక్ తీసుకున్న వెంటనే ఇన్ని రోజులు మా ఆత్మీయ తండ్రి పలానా శివర్ పాస్టర్ గారు అన్నారు, దేవుడు ఈ అంత గొప్ప పరిచర్య, ఆ విస్తరణ, ఆ నాయకత్వము, ఆ శిష్యులను తయారు చేసే విధానము, అనేక సంఘాలని బలపరచుటకు దేవుడు తన దాసుని దాసురాలని బిడ్డల్ని ఆశీర్వదించినట్లు మీ హస్తం కూడా చాపండి. ఒకసారి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఫస్ట్ టైం బిడ్డలు ఒక పబ్లిక్ మీటింగ్గా 2 రోజులు కంటిన్యూస్గా సభలు జరగటానికి మీరు సహాయం చేశారు ప్రభు. ఈ సభల్ని మీరు గౌరవించారు, మీరు దిగొచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఈ సభల్లో మీరు కార్యాలు జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు. నీ దాసుడి కోసం ప్రార్థన చేస్తున్నా, నీ దాసురాలి కోసం ప్రార్థిస్తున్నా తండ్రి, నీకు వందనాలు. మీ హస్తమును చాపండి. నీ యొక్క అభిషేకాన్ని, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని ఎలీషా ఆ దుప్పటి కింద పడితే మీదేసుకున్న తర్వాత 2 అభిషేకం ఎలిసా మీదకి వచ్చినట్టుగా నీ దాసుని మీద అలాంటి అభిషేకము నిలిచి ఉండును గాక. నీ దాసురాల మీద అలాంటి అభిషేకం నిలిచి ఉండును గాక. ఇక ముందు ఇప్పుడు చేసిన పరిచర్యల కంటే ఇక ముందు పరిచర్య ఎంతో శక్తివంతముగాను ప్రభువా ఎంతో మహిమకరముగాను ఉండునుగాక నాయన. వీరి ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగునుగాక, సంఘాలు స్థాపించబడునుగాక, నాయకత్వము విస్తరించునుగాక ప్రభువా. బిడ్డల చదువు, విద్య, బుద్ధి, జ్ఞానం, వయస్సులో వారు వర్ధిల్లుదురుగాక.
బాల్యం నుండే వారిని యందు నమ్మకం ఉంచున్నారు తండ్రి. బాల్యం నుండే వారిని ఎదుగుతున్నారు. వారి ప్రతి అవసరం తీర్చబడి వారు అభిషేకించబడి నీ చేతిలో సాధనాలుగా వాడబడుదురుగాక. ప్రభువా, సంఘము కోసం నీ దాసరాలు ప్రార్థన ఏకీభవించి నేను ప్రార్థిస్తున్నాను. ఈ 4 దినాలు లేక 2 దినాలు నిరంతరము నాయన వారు నీ సన్నిధిలో ఉన్నారు. వారు పనులు చేశారు, వాక్య పరిచయాలు ఉన్నారు, నీ దాసంతో ఉన్నారు. గత రాత్రి మాట్లాడినట్టుగా ప్రభువా, నీ దాసుని హస్తాలను బలపరిచినప్పుడు ఆదుకునేవారిగా, నీ దాసుని దర్శనాన్ని మోసేవారిగా, మందసం దగ్గర కనిపెట్టేవారిగా, సంఘము నమ్మకమైన బిడ్డలుగా లేపబడుదురుగాక. నీరు పోసేవారిగా, బరువులు నాయన ఎత్తేవారిగా, బండలు తొలగించేవారిగా, కట్లు విప్పేవారిగా, నాయన చేసే అద్భుతాలు ఆ శిష్యుడు ఎలాగూ చూశాడో అలాగూ అద్భుతం చూసి ప్రకటించేవారిగా ముందురుగాక అని ప్రార్థిస్తున్నాను. బలపరిచి మహిమ పొందండి. ఈ బిడ్డల్ని దీవించండి. వాయిద్యాలు వాయించిన బిడ్డలను, హస్తాలు జాపిన బిడ్డలను, పరిచయం చేసిన బిడ్డలను మీరు ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందమని, చుట్టూన్న కుటుంబాలని ప్రభువా, బస్తీ ప్రజలను వారి కుటుంబాలను దీవిస్తూ వారి సహకారాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ అన్యోన్య సవాసం కూడుకున్న మనకు, భూలోకంలో సకల పరిశుద్ధులకు, ప్రత్యేకముగా వాక్యమును గ్రహించిన ఉదయానికి, స్థానిక సంఘానికి, సంఘ నాయకత్వానికి దైవ కృపతోడి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.